ఏం గుర్తు అక్క మనది? ఏం గుర్తు ఇట్లా చేతులు ఎత్తారు. అమ్మవారికి పూజిస్తారు కదా, కమలపూర్ లక్ష్మీ అమ్మవారి కదా. ఈ పైసలు కావాలన్నా వద్దా? మరి పైసలు కావాలి అన్నోళ్ళు రెండు చేతులు గిట్లకి తనాల పువ్వు చేతులు ఉండే కదండి. చేతులు లేవు అనుకోరు. ఇక పువ్వు గిట్ట పైకి రాదు. ఏం గుర్తు మీరు అంటారు పైసలు రావు మీకు అని గట్టిగాను. ఏం గుర్తు? మీరు చేతులు ఎత్తి అన్నారు అనుకో, మీ బీరువాలు ఉన్న పైసలు నగలు మొత్తం నాకు వస్తాయి. వాళ్ళ ఇట్లా అన్నారనుకో, మీరు ఇంటికి పోయేసరికి మీ బీరువాల త్రిజులు చూడు పైసలు ఫుల్ ఉంటాయి. ఆయన లేకుండా తిట్టుకున్నారు వట్టి అంటున్నాను నేను. మళ్ళీ అంతేనా కదా? గట్టిగా ఏం గుర్తు? ఒక్కసారి ఎవరు చేతులు దించకుండా ఒక్క నిమిషం పెట్టి పైకెత్తారు. ఏం గుర్తు? మరి ఇంత మంచిగా తెలుసు. మా వాళ్ళు జెండా పట్టుకొని కెమెరాల కట్టక గిట్లా ఉంటున్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. సకినాలు గట్టిగా తినట్టున్నారు, అందుకే గట్టిగా అంటున్నారు. ఉన్నాయి అక్కడ సకినాలు. నెల్లూరులో పాట ఉంటుంది. ఇక ఒకప్పుడు ఉండే సంక్రాంతి అంటే, అంతకుముందు సంక్రాంతి అంటే ఇంట్లో మొత్తం పిండి దంచుతుంటే పక్కింటిలోకి సౌండ్ వస్తే వదినమ్మా సకినాలు చేస్తున్నావా అందరు. ఆ గల్లెలు అందరు కలిసి ఒక్కింట సకినాలు రోజుకొంటే సకినాలు చేస్తారు. ఇప్పుడు సకినాలు చేసుడు బంద్ చేసి కొనుక్కుంటారు. ఎప్పుడు పడినప్పుడు సకినాలు బయట దొరుకుతున్నాయి. ఆ సంక్రాంతి పండుగకు విలువ లేకుండా అయిపోయింది. అందుకే ఇక ముగ్గులు వేసుకున్న బంద్ చేస్తారని చెప్పి ముగ్గుల పోటీలు పెడుతున్నాడు. మా అక్క చెప్పిన ఈసారి ముగ్గుల పోటీలు బంద్ చేయాలి, సకినాల పోటీలు పెట్టమని చెప్పి. ఇక అవునా కదా? ఎన్నికలు ఎప్పుడున్నాయి అక్క? ఎప్పుడున్నాయి? మీ మొగోళ్ళు అనద్దే, మా అక్కలు అంటారు. మీ తత్వం ఎప్పుడున్నాయి అక్క ఎన్నికలు? ఎప్పుడున్నాయన్నా ఎన్నికలు? ఏ 11? మీరు మర్చిపోయి వచ్చే నెల 11 అంటారు అనుకో, మా వాళ్ళ కుప్పకు నెలతారు. ఈ నెల 11. ఎప్పుడు పోతారు ఓటేయడానికి? ఎప్పుడు పోతారు? మంచిగా బ్యూటీ పార్లర్గా తయారైపోయారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు. మీరు వేసరికి మీ ఓటర్లు గుద్దుకుంటారు కదా, మన బతుకు బర్బాదవుతుంది. అవునా కదా? పైసలు ఇస్తురా ఇంత స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను వచ్చిపోయినా కదా, గ్యారంటీ రేపటి ఇక్కడ పెట్టింటారు కదా అడ్డా. ఇక్కడనే పెట్టినట్టు మాకు భయపడి ఇక్కడనే అడ్డా పెట్టి ఓటుకు 5,000 ఇస్తా చెప్పి కేసీఆర్ కొడుకు ఇక్కడనే చుట్టూన్నాడు. తీసుకోండి, పక్క పైసలు మన పైసలే అవి, పక్క తీసుకోవాలి. అవునా కదా? బుద్ధులు మాత్రం అటు బుద్ధి అనుకో వేస్తారా? అక్కడు వేస్తారా? అవి దొరికితే కొరికి చంపదట్టున్నావు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు వేయాలో ఓటు అలాగే. ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలి? ఇంతకుముందు సరే నాకు ఓటేసారు, నాకు ఎంపీకి ఓటేసారు, నేను నిధులు పట్టుకొస్తున్నా, ఓకే దాన్ని ఏమన్నా చెప్తాను, లెక్క అంతా చెప్తానండి. లెక్కంతా రాసుకొస్తా చెప్తాను. ఇప్పుడు PRS లకు మొన్నటి దాకా ఓటేసి మున్సిపల్ కౌన్సిలర్లకు గెలిపించారు. ఏమన్నా సిరిసిల్ల మీకు సమస్యలు మారినాయా? వర్షం పడితే ఆ శాంతినగర్, శ్రీనగర్ కాలనీ అవన్నీ కూడా ప్రగతి అవన్నీ కూడా వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది కదా. ఆ వాడ మునిగిపోయి పక్క పెట్టు, సాక్షాత్తు కలెక్టరేటే మునిగిపోయింది. కలెక్టరేట్ మునిగిపోతుంది అక్క. ఇల్లు మునిగిపోతుంది అంటే ఎప్పుడో ఘటన అయిపోయాయి. ఇక కలెక్టరేట్ మొన్న కట్టిన కలెక్టరేట్ మునిగిపోతే పాప మా కలెక్టర్ సాబ్ ఏం చేసిందంటే, అరే కలెక్టర్ మునిగిపోయింది కదా, పోవడానికి దారి లేదని చెప్పి ట్రాక్టర్లో వేడు. అది ఆ టీవీ వాళ్ళు చూపెట్టిన బిడ్డ నువ్వు నేను కలెక్టరేట్ కడితే నీళ్ళలో మునుక్కుంటూ పోవాలి కానీ ట్రాక్టర్లో పోతావు అని చెప్పి అదే కలెక్టర్ తీసి పడేసారు. ఆ కలెక్టర్ మునుక్కుంటూ పోవాలట. ఇక్కడ కొత్త చెరువు ఉన్నది, కొత్త చెరువు పూడిక తీయలే, దానిలో పెద్ద ఐలాండ్ కడితే ఆ కొత్త చెరువుల నీళ్ళన్నీ సిరిసిల్లను మొత్తం ముస్తులేవా. ఇక ఇంకోటక్క, మన ఇట్లా మురుకు నీళ్ళుంటాయి, డ్రైనేజీ నీళ్ళని ఒక మూల పెడతాం. దేశం మొత్తము సిటీలలో ఉన్న మురుకు నీళ్ళన్నీ బయటికి పంపుతారు.
మురికి నీటి శుద్ధి ప్లాంట్ అంటారు దాన్ని. ఆ బయటికి ఊరవతలు పంపుతారు. ఈయనకు ఎవరు తెలివిచ్చిండు, ఆయన తెలివి ఎక్కడదో అర్థం కానీ ఊళ్ళలో మురికిళ్ళని కనిపెట్టి సిరిసిల్ల కూడా వచ్చింది. మురికి నీళ్ళు బయటికి పోతాయా సిరిసిల్లకు వస్తాయా చెప్పక? బయటికి పోనాయి సిరిసిల్లకు రావన్నా. ఈరోజు కలిసి పద్మనాభంలో పెట్టిన పద్మనాభం మొత్తం కప్పు వాసన. అవునా కదా? ఇవన్నీ కూడా ఇక నాశనం చేసిండు. ఇలా మళ్ళీ నేను ఏం చేస్తా అంటే పైసలు మొత్తం ఆయాక మొత్తం పైసలు వేసిన. ఇక వస్త్ర పరిశ్రమ ఏడున్నది? సిరిసిల్ల. మరి యారింటి పోయి ఎడబెట్టిండు, వెబ్లాలో పెట్టాడు. అంటే పుండు ఒకళ్ళతో మందు ఒకళ్ళు రాస్తాడు. తెలివి కది. యారింటి పోయి సిరిసిల్ల పెట్టాలన్నా వెబ్లాలో పెట్టాడు. పోనీ ఎమ్లవాడలో కన్నా ఉపయోగం అంటే ఏ ఉపయోగం లేదు. ఈడ పెడితే ఆ కమిషన్ల దొబ్బితే సిరిసిల్లోళ్ళు ప్రశ్నిస్తారని చెప్పి ఆ కమిషన్ల దందా కోసం కిలోకు కమిషన్ తీసుకుంటే ఆడబెట్టిండు. తీసుకుపోయి యారంటి పోయి ఏడుండాలా ఆడబెట్టిడు. ఆ అప్రైల్ పార్క్ ఉన్నది, అది 10 షెడ్లు వేసిరు, అది స్టార్ట్ అయ్యాలి. దాని ద్వారా కార్మికులకు ఓనర్ చేసే వర్క్ ఓనర్ అనే పథకాన్ని ఏం లేకుండా చేసి ఇలా నాశనం చేసిండు. 220 యూనిట్లు పనిచేయాలంటే దాదాపు మొత్తం అన్ని మూతపడ్డాయి. ఇలా కార్మికుల పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ షెడ్లు వేసారు, కనీసం ఎవరికి మగ్గాలు ఇవ్వాలి. దాని గురించి వాళ్ళు మోసం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాల కనీసం పట్టుకున్న పాపాన వాళ్ళే. ఇక చుట్టుపక్కల విలేజ్ ఉన్న గ్రామాలు ఈ సిరిసిల్లకే పైసలు గతిలేవురా బాబు అంటే ఆ 7 గ్రామాలను తీసుకొచ్చి మన అనగలిపారు. వాళ్ళకు పాపం ఎంత నష్టం జరుగుతుందంటే ఈజీఎస్ పైసలు గ్రామాలకు వస్తలు, ఉపాధి కూలి వేయింది, వాళ్ళకు పన్నులు పెరిగినాయి. ఇలా కాంగ్రెస్ వచ్చి మేము గ్రామాలు చేస్తాం, సిరిసిల్ల తీసేస్తామన్నారు. 2 సంవత్సరాలు కనీసం వాళ్ళు తీసేలేని పరిస్థితి. ఇవన్నీ ఉన్నా కూడా కానీ లెక్క చెప్తా. ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇవాళ 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అమృత్ పైసలు 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ సన్నిధి ఏం జమానత్ లేకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చినాం. 11,000 మందికి ఇచ్చినాం. 40,000 ఓటర్లు ఉంటే 11,000 మందికి 10,000 రూపాయలు ఏ పూచికత్తులు లేకుండా ఇలా 21,52 లక్షల రూపాయలు ఇవాళ ఇచ్చినాం. 44 లక్షల రూపాయలు స్వచ్ఛ భారత్ పైసలు తిరిగి ఇచ్చినాం. ఇన్ని చెప్పుకుంటూ పోతే వరదల లెక్క నిధులు మేం తీసుకొస్తే సిరిసిల్ల మాత్రం వరదలతో మునిగిపోతున్నది. వరదల లెక్క పైసలు మేం తీసుకొచ్చినాం. ఇలా సిరిసిల్ల మాత్రం వరద నీరుతో మునిగిపోతుందంటే ఈ పైసలు ఏరిపోయినాయి. బుక్ ఏదన్నా ఒక బుక్ ఓటించిన మీకు పంపిస్తాం. మీ అందరికి మేమేం చేస్తాము, మోడీ పైసలు మోడీ ప్రభుత్వం ఏమేమి ఇచ్చిందో మొత్తం బాజాబ్తా ప్రింట్ తీసి ఇలా మీ ఇంటికి ఒక్కొక్కరి ఇంటికి పంపిస్తున్నాం. కేసీఆర్ కొడుకు కూడా పంపిస్తా, వస్తాడు. నేను వచ్చిపోయినాక ఆయన వస్తాడు. నువ్వు ఏం బెక్కినవన్నీ కోటేయాలి. ఇలా కేసులు పెడుతున్నాక వీళ్ళందరూ వాళ్ళ ముఖం చూడక వీళ్ళు ఎవరైనా కబ్జాలు చేసేవాళ్ళకి ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఇసుక దందా చేసేవాళ్ళక ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ప్రజలను దోచుకునే ఉన్నారా? వీళ్ళందరూ మా కోసం కష్టపడలేక వీళ్ళందరూ బండి సంజయ్ ఓటయ్యాక మోడీ ప్రభుత్వానికి ఓటయ్యాక అని చెప్పి మీ ఇళ్ళలో వచ్చి మీ కాలు మొక్కిలక మీ దండం పెట్టలేక వీళ్ళందరూ నా కోసం పనిచేసినాక, పార్టీ కోసం పనిచేసినాక వీళ్ళందరూ మీతో ఓటేస్తే ఇలా పైసలు నేను తీసుకొచ్చినాక ఇలా సిరిసిల్లకు ఇలా వాళ్ళే పోటీ చేస్తున్నాక ఇలా వాళ్ళ కోసం నేను వచ్చాక మీకు దండం పెట్టడానికి మీ ఓట్లు ఏమని వేడుకోవడానికి వీళ్ళందరి కోసం నేను వచ్చినాక ఒకసారి ఆలోచించాక ఇలా కేటీఆర్ ఎంత అరాచకం చేసినాక 2,40,000 ఇల్లు 2,40,000 ఇల్లు ఇస్తే ఈ సిరిసిల్ల ఎంతమందికి ఇల్లు వచ్చినాక ఒక్కరు చెప్పాక ఇల్లు వచ్చినాయని ఉద్యోగాలు ఇయ్యడే, ఒక్కరికి ఉద్యోగాలు ఇయ్యడే. నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ పోయి గొడవేసక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటే నన్ను అరెస్ట్ చేశారు. 109 కేసులు పెట్టారు మీద. ఈ సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు వచ్చినా, కేసీఆర్ అల్లుడు వచ్చినా, కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరినీ లోపడేసినాక వీళ్ళందరినీ
వీళ్ళందరి మీద కేసులు పెట్టినాక కేటీఆర్, అప్పుడేమో పోలీస్ కేసులు పెట్టి నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తాడు. ఇంకా నన్ను వేధించుడు బంజాలని చెప్పిన నేను మా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా నాన్నమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. నేను బాగా చెప్తా, ఈ కరీంనగర్ జిల్లాలో దేశం ధర్మం సమాజం అనే ఒక నినాదంతో ఈ పేద ప్రజల బతుకులు బాగు చేయడం కోసం లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా, కేసులు భరించినా, అరే కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పటి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాక నేను మీకోసం చెప్పండి చౌరస్తాకి వచ్చి, ఈ సిరిసిల్ల చౌరస్తాకి వచ్చి అంబేద్కర్ గారి కాళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎంత సంపాదించినావు, నీ అయ్య పేరు చెప్పొచ్చి బండి సంజయ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆడిపోసుకున్నాక లోపడేసిండు. 2 రోజులు 3 రోజులు లోపడేసిండు. ఎంత అరాచకమా! పోని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. ఏమైనా అభివృద్ధి చేసిండా అంటే ఏం చేయలే. 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను పోయినాక మళ్ళీ వస్తాడు, రేపు మళ్ళీ చిత్తారు. బిడ్డ నన్ను ఇట్లా టార్గెట్ వేసి తిట్టినవనుకో మళ్ళీ ఇదే చౌరస్తాకి నేను వస్తా. నీ బండారం మొత్తం బయట పడతా. నీ రాజకీయ బతికేందో, నీ రాజకీయ భవిష్యత్ ఏందో చలో ఈ సిరిసిల్ల గడ్డ వేగ తెలుసుకుందాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పు. నా సవాల్ స్వీకరించు. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే, నేను ఇక్కడ ఎంపీని. ఇవాళ నీకంటే ఎక్కువ ఓట్లు నాకేసారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఉంది, నరేంద్ర మోడీ గారి విశ్వాసం ఉంది కాబట్టి నన్ను 2,20,000 మెజార్టీతో గెలిపించారు. అక్క మొన్నగా వర్షం వచ్చి, అరే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వస్త్ర కార్మికులు కష్టాల్లో ఉన్నారు, పేదలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎప్పుడన్నా వచ్చి మీ పేదల ఇబ్బందికి చూసింది అక్క ఎప్పుడన్నా? మొన్న గాలి వర్షాలు వస్తే 2 రోజులు అక్క పాపం 2 రోజులు పేదలు నీళ్ళలో మునిగిపోతే ఈ కేసీఆర్ కొరకు పోటీగాడే కదా. మా అయ్య ముఖ్యమంత్రి అని చెప్తావు కదా. వాళ్ళని కాపాడే సోయి లేని మూర్ఖుని నేను వట్కచ్చక హెలికాప్టర్ వట్కొచ్చి వరదల్లో ఉన్నదని తీసుకుపోయి కాపాడింది నేనక. గిన్ని చేస్తే బండి సంజయ్ ఏం చేసిడు? నీ కన్ను దొబ్బిపోతే నేనేం చేయాలి? పోయి నేను చూస్తే ఏం చేయాలి? నాకు బూతులు రావు. నాకు కేసీఆర్ కొడుకులక బూతులు రావు. నాకు మాటలు వస్తాయి, మంచిగా మాట తప్ప నీ దగ్గర అహంకారం లేదు. ఇప్పటికీ గదే అహంకారం. వాళ్ళ కార్యకర్తలు లొల్లి పెట్టినమన్నా, అరే బండి సంజయ్ వాళ్ళ కార్యకర్తల కోసం కష్టపడుతున్నాడు, వాళ్ళ కార్యకర్తలకు గెలిపేయడానికి కష్టపడుతున్నాడు. ఆయన గెలిపించిన కార్యకర్తలకు అన్ని రకాలు అరుచుకుంటున్నాడు. నువ్వేం సార్ గెలిచాక లాభపత్త లేకుండా వేయవు. నీకోసం ఓటేస్తే మా కార్యకర్తలకు ఏం జరిగింది సార్? మొన్న లొల్లి పెట్టినట. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీకు బీఆర్ఎస్ లో అన్యాయం చేస్తే రండి, మీ వెనుకల కూడా బండి సంజయ్ ఉంటాడు, మీ వెనుకల కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటాం. మీకు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని కేటీఆర్ కాపాడు. ఆయన హైదరాబాద్ కే పరిమితం. నెక్స్ట్ ఇక్కడ పోటీ చేయడట, హైదరాబాద్ లో పోటీ చేస్తాడట. అందుకే ఈ ఖర్చు తగ్గించిండు. అయినా అక్క ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎక్కడి చేస్తాడు? నా ఘర్కా నా ఘాట్కా. వాళ్ళు ఇక్కడ లేరు, ఢిల్లీలో లేరు. ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేస్తే ఈ 2 సంవత్సరాలు మీకెవరైనా చేసిరా? కాంగ్రెస్ వాళ్ళు మీకు 2,500 రూపాయలు ఇస్తారు. ఇచ్చిరాక ఓట్లు వేసిన గుద్దిరిగా గట్టిగా. మరి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చారు. తులం బంగారం బంగారం నీకు బంగారం ఇచ్చుడు మర్చిపోరి. పొంగ కొంగులు మంచిగా అప్పుడు ఉత్కపోతారు. వాళ్ళు ఇచ్చుడు ఓను అంటే గుంజుకపోకూడదు. దాదాలు తులం బంగారం ఇస్తారు. ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి మీ పిల్లలకు స్కూటీ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకున్నారా? ఒక్క పైసా ఇచ్చిర్రా?
ఇచ్చిర్రా? మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఓటాడాక? ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నది. ఎవరన్నారు? 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 మరి ముఖ్యమంత్రి దగ్గరనే పైసలు లేకుంటే మరి సిరిసిలకు పైసలు బీఆర్ఎస్ కూడా ఇయ్యలేరు, వాళ్ళ ప్రభుత్వం లేదు, ఉన్నప్పుడు ఇయ్యలే, ఇప్పుడు ఇద్దామన్నా లేనే లేదు. మరి ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవు అంటున్నాడు. మరి సిరిసిల్ల అభివృద్ధికి పైసలు ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? మోడీ 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 ఇస్తాడక. తీసుకొస్తాను, నేను తీసుకొస్తాను. మీరు మున్సిపాలిటీలో మనకు ఓటు వేయకున్నా కూడా ఇలా ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తున్నా. నాకు 3 సార్లు చెప్పిండక, ఏ బండి సంజయ్ సిరిసిల్ల ఓటర్లకు చెప్పు, ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పని చెప్పు, పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు, సిరిసిల్ల సంగతి ఏందో అభివృద్ధి ఏందో నేను చూసుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పాక, కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి మున్సిపాలిటీని గెలిపిమని చెప్పు. బండి సంజయ్ నీకు కేంద్ర మంత్రి ఇచ్చినా నువ్వు గెలిపించుకోనరా, నా ముంగట నిలబడు, పైసలు ఎట్లా నేను చూస్తా, నీకు పక్కా పైసలు ఇస్తాడక్క. ఇలా మోడీ దగ్గరకు పోయి నేను లొల్లి పెట్టానా లేదా? అడిగానా లేదా? మీకు ఇల్లు రావాలా లేదా? మీకు సిరిసిల్ల అభివృద్ధి చెందానా లేదా? చేయలేదా? రోడ్లు కావాలా లేదా? మోరీలు కట్టానా లేదా? పార్కులు అభివృద్ధి చేయలేదా? కరీంనగర్ చూడరక్క, కరీంనగర్ ఎట్లా తయారు చేసిన నేను, కరీంనగర్ మొత్తం అందంగా తీర్చిదిద్దురా. ఇలా చేద్దామంటే చేంజ్ 5 సంవత్సరాలు కేసీఆర్ కొడుకు. అరే లెటర్ లెటర్ తీయరు, సరే పైసలు తీసుకొస్తా అంటే నువ్వు తీసుకొస్తా, నాకు పేరు రాదు, నీకు పేరు వస్తాడు. పేరు కూడా వదులుతారా అక్క? పేరు కూడా వదులుతారా? అసలు చేసింది మేము, పేరు మాత్రం టక్క టక్క లేనిది చూస్తాడు, టక్క కొబ్బరికాయ కొడతాడు, పీక్తాడు. కొబ్బరికాయ కొట్టుడు పీకుడు. ఆయన పైసలు నమ్మించి ఓటు తెచ్చుకున్నాడు. నేను పైసలు తీసుకొస్తా అంటే తీసుకురానేవే, నువ్వు మేము ఇచ్చిన పైసలు మొత్తం అటు ఇటు పెడతావే, పేదలకు ఇవ్వాల్సిన పైసలు పేదలకు ఇవే, మళ్ళీ ఎన్నికలు రాగానే పైసలు ఇచ్చి ఓట్లు వేసుకుంటావే. ఒక్కసారి ఎండ బాగా కొడుతుంది, తొందరగా ముగిస్తా, మళ్ళీ మీతో మాట్లాడతా. 11వ తారీఖు ఎన్నికలక్క కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు. పాపం ఇవాళ చూసినక్క, మీరు నన్ను పూర్తిగా గెలిపించారు, ఓటు పూర్తి కోటేశారు, అవునా కాదా? నేను పోయి వేరే పార్టీలో చేస్తే మిమ్మల్ని మోసం చేసినట్ట కాదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు, ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినలను కాంగ్రెస్ పార్టీలో చేరలే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. వాళ్ళు కండువలు వేసుకునేది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకునే కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కానీ ఇలా స్పీకర్ సార్ ఏమంటారంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను స్పీకర్ గారికి చెప్తున్నా, సార్ నువ్వు నిజాయితీ పరువుని, అది గౌరవప్రదమైనటువంటి చేరది. ఇలా స్పీకర్ సార్కి గౌరవం ఉంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను నువ్వు అనుకుంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను నువ్వు అనుకుంటే, ఎవరైతే ఫిరాయించిండ్రో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు, నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇలా గౌరవ స్పీకర్ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇలా ప్రజలు నవ్వుకుంటారు, స్పీకర్ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటున్నాడు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా వివరిస్తారు. కానీ స్పీకర్ గారు మాత్రం ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని క్లీన్ చిట్ ఇస్తే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నవ్వుకొని చెప్తున్నారు తప్ప ఇలా స్పీకర్ యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తలేరు. ఇవాళ స్పీకర్ గారిని మళ్ళీ కోరుతున్నా, ఇవాళ ప్రజల్లో తిరగండి, ప్రజల్లో విచారణ చేయండి. నేను ఫిరాయించిన ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలను గల్లవట్టు అడగండి. మీరు ఏ పార్టీకి మేము ఓటేస్తే మీరు ఏ పార్టీకి పోయారు, ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు,
నిలదీయండి. మేము నిజాపూర్వక ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరితే ఆయన పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయించినాము. కోమరెడ్డి రాజగోపాల్ గారు ఎమ్మెల్యే ఉండి మా పార్టీలో చేరితే వాళ్ళతో రాజీనామా చేస్తాం. ఇంత ముందు బీఆర్ఎస్ వాళ్ళు సిఎల్పిని మొత్తం బీఆర్ఎస్ లో చేసుకొని వాళ్ళు గద చేసారు, వీళ్ళు గద చేసారు. ఇలా చట్టం మొత్తం ఇలా న్యూస్ అంతా కూడా దాని మీద పోతుంది తప్ప మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఇలా ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామని చెప్పి ఎవరు అవసరక. అందుకే ఇలా పైసలు నేను తీసుకొస్తాక, పైసలు తీసుకొచ్చేది నేను, ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ఏమి అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇంతమంది మా వాళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరు చరిత్ర ఉందక్క. వీళ్ళందరికీ గెలిపేయక పువ్వుర్తి మీద ఓటేయండి. వీళ్ళందరితో ప్రమాణం చేస్తా. ఇప్పుడు మేము దట నిజాయితీగా పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, ఎక్కడ అవినీతికి పాల్పడమని చెప్పి వాళ్ళతోని మీ సమక్షంలో ప్రమాణం చేస్తా. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఈ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళ అభ్యర్థులతో ప్రమాణం చేసే దమ్ము ఉందని అడుగుతున్నా. మేము నిజాయితీగా మీ నిధులు బిగిస్తాం అక్క. మాకు ఓటేకుంటే మేము ఇచ్చిన పైసలు అటు ఇటు పోతున్నాయి అక్క. అది మీకు చెప్తారా, అభివృద్ధి అవుతుందా? మొత్తం నాయకులు మొత్తం దోసుకపోతున్నా. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి అవకాశం ఏంటి, సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి. సిరిసిల్ల అభివృద్ధి ఏందో, పేదల బతుకులు ఎట్లా బాగు చేయాలో మేము చూసుకుంటాం. మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, మీ ఓట్లే కాదక్క, మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ బంధుమిత్రుల ఓట్లు, మీకు తెలిసిన వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నా అన్నా రండి. సిరిసిల్ల మొత్తం పువ్వు 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 అంటున్నారు. ఏ సర్వే ఇచ్చినా పువ్వు 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 అంటున్నారు. మేము కూడా పూర్తికేస్తున్నాం, మీరు కూడా పూర్తికేయండి అని చెప్పి అందరినీ పిలిపించి ఓట్లు వేయించండక. మా వాళ్ళని గెలిపించండి. మా వాళ్ళ పైసలు లేకపోవచ్చక్క, కొట్లాడే దమ్ముందక్క. మా వాళ్ళ దగ్గర పైసలు లేవకట, కానీ నిజాయితీ ఉందక్క. మా వాళ్ళ దగ్గర పైసలు లేవక, కానీ పైసలు రప్పించే దమ్ము మా వాళ్ళ దగ్గర ఉందక్క. ఆలోచించండి, ఎవరు కావాలన్నా. మేము ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం, పైసల గురించి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆలోచిస్తున్నాం. మీ బాగోగుల గురించి మేము ఆలోచిస్తున్నాం, అక్రమ దందాల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆలోచండి. సిరిసిల్ల అభివృద్ధి కావన్నా, ఈ చిల్లర రాజకీయాలు కావన్నా, మోడీ ఇచ్చిన నిధులు దారి మళ్లించే పార్టీ కావన్నా, ఒక్కసారి ఆలోచించి ఇలా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా మీకు రెండు చేతులు జోడించి మొక్కుకుంటూ ధైర్యంగా ఓట్చేదాకా వేస్తారు కదా. మరొక చేతులు కాదు పువ్వా ఇంత స్పందన ఉండకుండా పువ్వన్నా పువ్వు కదా. మీరు ఓట్లేదా ఓట్లు వేస్తారు కదా. ఒకసారి ప్రమాణం చేయించారా సంగపన్న అందరు చేతులు చేస్తారు అందరు. ఇప్పుడు అక్క ఇలా ప్రభుత్వం ఇయ్యలే, ఇలా 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల వదిలేతారక్క. గవర్నమెంట్ స్కూల్లో పేదవాళ్ళు చదువుకుంటారు, అవునా కాదా? ఇవాళ స్కూల్లో 10th క్లాస్ పిల్లలందరూ కూడా సైకిల్ ఇచ్చినా అందరికీ సైకిల్ ఇచ్చినాక 20,000 సైకిల్ ఇచ్చాను. 20,000 మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సైకిల్ ఇచ్చాక 10th క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టినాక, ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టినా. 10వ తరగతి సైకిల్ ఇచ్చినా ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టాక. ఇంకా చేస్తా మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి. ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశం ఒక్కసారి చేయాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.